కంటి సమస్యలతో బాధపడుతున్నారా? మెల్లకనుతో ఇబ్బందులు పడుతున్నారా? మీ చూపు మందగించిందా? మీ పిల్లలు చిన్న వయసులోనే కంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారా? ఎలాంటి కంటి సమస్యలైనా సరే విజన్ థెరపీతో పరిష్కారం అవుతాయి. డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే విలువైన పరిష్కార మార్గాలు అందిస్తారు. ప్రస్తుతం డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. అయితే విజన్ థెరపీ అనేది మనం కొంతకాలంగా వింటూనే ఉన్నాం. అసలు విజన్ థెరపీ అంటే ఏంటి? సో విజన్ థెరపీ ఏంటంటే ఓవరాల్గా చాలామంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇవి అన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఎప్పుడైతే సర్జికల్గా ఆర్ మెడికేషన్స్ త్రూ మనం ఐ రిలేటెడ్ ఏదైతే సమస్యలు ఉంటాయో సో అవి మనం సాల్వ్ చేయలేకపోతే మనం డెఫినెట్లీ నెక్స్ట్ ఏదైతే లాస్ట్ అని అంటూ ఉంటాం మనం. సో అదే థెరపీ, విజన్ థెరపీ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో విజన్ థెరపీలో ఏంటంటే ఓవరాల్గా పిల్లలకి అయినా పెద్దలకైనా ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు చూడగలగాలి. ఏదైతే లైక్ ఫోకస్ కానీ ఫిక్సేషన్ కానీ అది ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా ఉందా లేదా అనేది మనం విజన్ థెరపీలో మనం అది చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ కాంటాక్ట్ ఉంది ఆర్ వాళ్ళు చూడలేకపోతున్నారు. సో ఐ కాంటాక్ట్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడుతున్నారు లేకపోతే కళ్ళలో చూసి మాట్లాడుతున్నారు లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కూడా పిల్లలు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడితేనే ఏమంటున్నారు ఆపోజిట్ పర్సన్ అనేది వాళ్ళు గ్రహించడం జరుగుతుంది అండ్ అది బ్రెయిన్లో సేవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఫర్దర్గా. సో ఒకవేళ ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా అటు ఇటు చూస్తూ మాట్లాడుతున్నారంటే డైవర్ట్ అవుతూ ఉంటుంది బ్రెయిన్. సో బ్రెయిన్ డైవర్ట్ అవుతా వెళ్ళింది అనుకోండి, సో డెఫినెట్లీ పిల్లలు కొత్త కొత్త వర్డ్స్ కూడా నేర్చుకోలేరు. అండ్ ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో సో నార్మల్గా ఇప్పుడు లైక్ లాఫింగ్ ఫేస్ ఉందా, లేకపోతే యాంగర్ మూడ్ ఉందా, లేకపోతే సాడ్ ఫేస్ ఉందా, ఇవన్నీ ఏంటంటే మనం ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తే ఆర్ ఫేస్ని చూస్తేనే మనం చూడగలం, సో రిసీవ్ చేసుకోగలం. సో పిల్లలు ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా చూడగలగాలి. చూస్తేనే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలి రీసెర్చ్ వైజ్గా వాళ్ళు నేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు పిల్లలు. ఓకే డాక్టర్ గారు, అయితే ఏ వయసు నుంచి విజన్ ఇష్యూస్ అనేవి పిల్లల్లో మనకి కనిపిస్తాయంటారు? సో విజన్ ఇష్యూస్ అనేది నార్మల్గా 1.5 year నుంచి అని చెప్పుకోవచ్చు. సో పిల్లలు ఎప్పుడు కూడా ఏంటంటే ఫిజికల్ మైల్ స్టోన్స్ ఏదైతే అంటూ ఉంటామో మనం పాకడం కానీ, కూర్చోవడం, నిలబడడం, దెన్ మెల్లమెల్లగా నడవడం, దెన్ ఉరకడం, ఇది ఏదైతే ఏజ్ పెరిగే కొద్దీ ఫిజికల్ మైల్ స్టోన్స్ పెరుగుతూ వెళ్తాయో సో అలానే నార్మల్గా ఐ కాంటాక్ట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండాలి. సో ఐ కాంటాక్ట్ ఉంటేనే నార్మల్గా ఏదైనా నేర్చుకోవడానికి వీలవుతుంది. సో ఫిజికల్ మైల్ స్టోన్స్ ఏదైతే రీచ్ అవుతున్నాయో బట్ మెంటల్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది పెరగట్లేదు అనుకోండి, అంటే ప్రాపర్గా థింగ్స్ని చూడకపోవడం, లేదంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా అయిపోవడం, లేకపోతే పిల్లలు కాన్సన్ట్రేషన్ లేకపోవడం, లేకుంటే పూర్ మెమొరీ కింద కూడా మనం కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది కొంతమంది పిల్లల్ని. ఎందుకంటే ఈరోజు నేర్చుకునేది రేపు మర్చిపోతారు పిల్లలు కొంతమంది, బట్ అలా మర్చిపోకూడదు. సో ఓవరాల్గా ఏదైతే ఉంటుందో ఈ ఐ సమస్యలు ఏదైతే ఉంటాయో అంటే నార్మల్గా పిల్లలకి కొంతమందికి పవర్ ఉండొచ్చు, అంటే స్పెక్టికల్ పవర్ ఆర్ లేకపోవచ్చు. సో పిల్లలకి ఏదైతే ఐ ఎగ్జామినేషన్ ఉంటుందో పుట్టంగానే చేయడం జరుగుతూ ఉంటుంది. సో రెటీనా ప్రాపర్గా ఉందా లేదా, సో దాంతోపాటు ఎవ్రీ ఇయర్ మనం ఆ ఎగ్జామినేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాకపోతే కొంతమంది పిల్లలకి చిన్నప్పటి నుంచే గ్లాసెస్ ఆర్ స్పెక్టికల్స్ అనేది రావడం జరుగుతుంది. అలాంటి పిల్లల్లో ఎవ్రీ 6 monthsకి మనం ఆ ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి. సో పిల్లలకి ఏంటంటే ర్యాపిడ్గా పవర్ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకవేళ చిన్నప్పటి నుంచే పవర్ ఉంది అంటే. సో కొంతమంది కేసెస్లో పేరెంట్కి కూడా స్పెక్టికల్స్ ఉండడం జరుగుతుంది. దానివల్ల పిల్లలు కూడా స్పెక్టికల్స్ జెంటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అలాంటి కండిషన్లో పేరెంట్కి ఉందనుకోండి, సో డెఫినెట్లీ పిల్లలకి ఎవ్రీ 6 monthsకి మనం ఐ ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే డాక్టర్ గారు, అంటే వంశపారంపర్యంగా కూడా ఈ విజన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయంటారు? డెఫినెట్లీ. సో వంశపారంపరంగా కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఒక 20-30 years బ్యాక్ వెళ్తే సో 40s or 50sలో గ్లాసెస్ వచ్చేవి స్పెక్టికల్స్. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలకే గ్లాసెస్ రావడం జరుగుతూ ఉంది. సో ఎందుకు అంటే ఇప్పుడు 10 పిల్లలు తీసుకుంటే 10 పిల్లలు ఒకరికో ఇద్దరికి డెఫినెట్లీ గ్లాసెస్ ఉంటాయి. సో వాళ్ళు ఏదైతే ఉందో నియర్ థింగ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాయడం కానీ, ఆట వస్తువులతో ఆడుకోవడం కానీ, టీవీ చూడడం కానీ, మొబైల్ చూడడం కానీ. దీనివల్ల ఏమవుతుందంటే దూరం చూడలేకపోతారు. దూరం చూడకుండా ఐ పైన స్ట్రెయిన్ పడి దగ్గరది సో ఐ పవర్ ఏదైతే మయోపియా కండిషన్ అంటూ ఉంటామో అది డెవలప్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని పిల్లల్లో ప్రాపర్గా ఎవ్రీ ఇయర్ మనం పవర్ లేకపోయినా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఏమైనా పవర్ ఉందనుకోండి, డిస్టెన్స్ ఏదైతే విజన్ ఉంటుందో వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. సో దూరపు ఏదైతే వస్తువులు ఉంటాయో అవి చూడలేరు. సో అది చూడకుండా ఇట్లా చూస్తూ ఉంటారు దూరం. సో అలా చేయడం వల్ల ఇంకా పవర్ అనేది ర్యాపిడ్గా గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్తూ ఉంటుందన్నమాట.
అయితే డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో మొబైల్ ఫోన్ చూడటం వల్ల లేకపోతే ఎక్కువ కాంతిని చూడడం వల్ల విజన్ అనేది మందగిస్తుందని చెప్తున్నారు. అలాంటప్పుడు చిన్నపిల్లలు మీరు అన్నట్లు 1 ఇయర్ అండ్ బిలో 1 ఇయర్ లేకపోతే 1.5 ఇయర్ ఈ ఏజ్ కేటగిరీలో ఉన్న పిల్లలు చెప్పలేరు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళకి విజన్ ఇష్యూస్ ఉన్నాయని మనం ఎలా గుర్తిస్తామంటారు? సో డెఫినెట్లీ మీరు లైక్ ప్రాపర్గా అది క్వశ్చన్ ఏదైతే ఉందో ప్రాపర్గా అడిగారు. చాలామంది పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఆ ఎగ్జామినేషన్ చేస్తే వీడియం చెప్పగలడు అనేది పేరెంట్ కూడా అనుకుంటూ ఉంటారు. బట్ పిల్లలకి ఆ ఎగ్జామినేషన్ చేసేది డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్తో మనం లైక్ రెటినోస్కోప్ కానీ డైరెక్ట్ ఆఫ్థాల్మోస్కోప్ కానీ అంటూ ఉంటాం. సో దీని త్రూ ఏంటంటే రెటినా పైన ఏదైతే గ్లో ఉంటుందో నార్మల్గా మనం లైట్ రిఫ్లెక్స్ వేస్తూ ఉంటాము. సో అది మ్యాచింగ్ అవ్వాలి అన్నమాట. సో అది అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్లనే మనం పవర్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా మనం క్రాస్ చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో స్పెరికల్ పవర్ ఉందా, మళ్ళీ సిలిండ్రికల్ పవర్ ఉందా, ఇవి అన్నీ మనం రెటినోస్కోప్తోనే మనం పిల్లలకి ఎగ్జామినేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అగైన్ పిల్లలు చెప్పలేరు కాబట్టి ఒకటి కాకుండా 2-3 సార్లు క్రాస్ చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది పిల్లలకి. సో డ్రాప్స్ వేసి ఒకసారి, డ్రాప్స్ వేయకుండా ఒకసారి, దెన్ అగైన్ ఒక 2-3 డేస్ తర్వాత పిఎంటీ అని సో మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ పవర్ వస్తే. సో ఈ విధంగా మనం పిల్లలకి డిఫరెంట్ ఏదైతే ఇవి రెటినోస్కోప్ ఆర్ డైరెక్ట్ ఆఫ్థాల్మోస్కోప్ అని అంటూ ఉంటామో దాని త్రూ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది పిల్లలకి. డాక్టర్ గారు, అయితే ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక ఐలో తక్కువ, అదేవిధంగా మరొక ఐలో ఎక్కువగా కంటి చూపు అనేది ఉండటం ఉంటే దానిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఓకే, సో ఆఫ్ కోర్స్ కొంతమందికి ఏంటంటే ఒక ఐలో ఒక -1 ఉందనుకోండి ఆర్ +1 ఉంది, ఇంకొక ఐలో అరౌండ్ -5 ఆర్ -6 అలా పవర్ ఉందనుకోండి ఆర్ +6 ఉందనుకోండి. సో డెఫినెట్లీ విజన్ కూడా ఏంటంటే బ్యాలెన్సింగ్గా ఉండదు. సో ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో సో ఐ వచ్చేసి డబ్లింగ్ విజన్ అనేది ఇస్తూ ఉంటుంది, కొన్నిసార్లు షాడో విజన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లు ఏంటంటే కొంతమంది పిల్లలకి మనం ఐ పవర్ ప్రాపర్గా ఇచ్చినా ఐ వచ్చేసి ఏదైతే చూడాల్సింది ఏదైతే ఉంటుందో ఒక ఐతో తక్కువ కనిపించవచ్చు, ఇంకొక ఐతో నార్మల్గా కనిపించవచ్చు. సో పిల్లలు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాపర్గా గ్లాసెస్ ఏదైతే ఉంటాయో పెట్టుకుంటున్నారా లేదా అంటే నార్మల్గా పిల్లలకి ఎప్పుడైతే పవర్ హై ఉందనుకోండి సో వాళ్ళకి బ్యాలెన్సింగ్ అంటే అండర్ కరెక్షన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అండర్ కరెక్షన్ అంటే ఉండాల్సిన పవర్ కంటే కొంచెం తక్కువగా పవర్ ఇచ్చి లైక్ వాళ్ళకి స్పెక్టికల్స్ అలవాటు చేపించాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకటేసారి మనం ఉన్న పవర్ ఏదైతే ఇచ్చామనుకోండి డెఫినెట్లీ వాళ్ళకి స్ట్రెయిన్ అవుతుంది, హెడేక్ వస్తుంది, దెన్ స్పెక్టికల్స్ తీసి పడేస్తారు. సో వాళ్ళు చెప్పలేరు కాబట్టి. సో ఇలాంటి కండిషన్లో ఏంటంటే మనం హై పవర్ ఏమైనా ఉంది ఒక ఐలో అండ్ ఇంకొక ఐలో తక్కువగానే ఉందనుకోండి పవర్, సో దాన్ని మనం కొంచెం న్యూట్రల్ ఆర్ కొంచెం బ్యాలెన్సింగ్ చేసి మనం పిల్లలకి స్పెక్టికల్స్ ఏదైతే ఉంటుందో అది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 6 months మళ్ళీ పిల్లలకి ఆ ఎగ్జామినేషన్ చేసి సో కొంచెం పవర్ ఏదైతే ఉందో ఇప్పుడు నియర్ అబౌట్ 6 వస్తుంది అనుకోండి, సో మనం 4 ఇచ్చాం, సో తర్వాత నెక్స్ట్ టైంకి మేబీ 5.5 అట్లా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో బ్రెయిన్ అనేది అడాప్టేషన్ టైం ఏదైతే ఉంటుందో అది ఒక 3 to 6 months అనేది మనం తీసుకోవడం జరుగుతుంది పిల్లల కోసం. ఓకే డాక్టర్ గారు, విజన్ థెరపీని ఏ సందర్భాల్లో సజెస్ట్ చేస్తారు? అదేవిధంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఎలాంటి పరిస్థితుల్లో సజెషన్ చేయవలసి వస్తుంది? సో విజన్ థెరపీ అనేది ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చాలామంది లైక్ పెద్దవాళ్ళకి సిస్టమ్ వర్క్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, సో కంటిన్యూగా కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉంటారు. సో దగ్గర ఏదైతే ఉందో చూపు సో కంటిన్యూస్గా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఒక 2 hours 3 hours చూస్తూ ఉంటే సో సడన్గా మనం డిస్టెన్స్ చూస్తున్నాం అనుకోండి సో డెఫినెట్లీ ఏదో మసగ్గా వచ్చినట్టుగా ఆర్ బ్లర్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి కండిషన్లో ఏంటంటే అడాప్టేషన్ ఏదైతే ఉంటుందో సో విజువల్ అడాప్టేషన్ అంటూ ఉంటాం. అలాంటి కండిషన్లో పెద్దవాళ్ళకి కూడా మనం ఒక ఫ్యూ సెకండ్స్ 1-2 seconds ఉందనుకోండి ఓకే, 3-4 seconds 5 seconds 6 seconds అలా ఉందనుకోండి బ్లర్, సో డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే అకామిడేషన్ ఇష్యూస్ కానీ ఆర్ ఎక్సెస్ ఉండడం కానీ అలా అంటూ ఉంటాం. సో విజన్ థెరపీ ఏదైతే ఉంటుందో సో వీళ్ళకి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, పెద్దవాళ్ళకైనా మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. విజన్ థెరపీలో ట్రీట్మెంట్స్ అంటే విజన్ థెరపీలో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏ వయసు వారికి ఏ విధంగా ఉంటాయి? సో విజన్ థెరపీలో ఏంటంటే 4 levels ఉంటాయి నార్మల్గా. సో కొంతమంది పిల్లలకి ఆర్ పెద్దవాళ్ళకి మనం సిస్టమ్ బేస్డ్గా విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలానే కొంతమందికి ఆంబ్లోపియా కండిషన్ అంటూ ఉంటాం, అలాంటి వాళ్ళలో ఏంటంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అగైన్. సో ఆంబ్లోపియా రిలేటెడ్ ఏదైతే అంటే ఆంబ్లోపియా అంటే లేజీ ఐ అన్నమాట, ఇందాక మనం పవర్ గురించి మాట్లాడుకున్నాం. సో కొంతమందికి ఎక్కువ పవర్ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ పవర్ ఉండొచ్చు, పవర్ అనేది డిఫరెంట్, సో నంబర్స్ అనేది డిఫరెంట్. కాకపోతే ఫుల్ కరెక్షన్ చేసిన తర్వాత కూడా కొంతమందికి కనిపించదు. సో అలాంటి కండిషన్లో ఏంటంటే నార్మల్గా లేజీ ఐ అనడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఉంది, ప్రతి దాన్ని మనం ఏదైనా తీసుకోవాలంటే రైట్ హ్యాండ్తో తీసుకుంటూ ఉంటాం, లెఫ్ట్ హ్యాండ్ తక్కువ వాడుతూ ఉంటాం. సో డామినేటింగ్ ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ని మనం డామినేటింగ్ హ్యాండ్ అంటూ ఉంటాం. అలానే ఐలో కూడా డామినేటింగ్ ఐ అనేది ఉంటూ ఉంటుంది.
సో డామినేటింగ్ ఐ ఏదైతే ఉందో ఇప్పుడు 6/6 ఆర్ 20/20 విజన్ ఏదైతే అంటా ఉంటామో అది నార్మల్ స్టాండర్డ్గా ఏదైతే వరల్డ్ వైడ్గా మనం స్టాండర్డ్ విజన్ అంటా ఉంటాం. దానికంటే తక్కువగా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 6/60, 6/36, 6/18, 24 ఏదైనా. సో ఓవరాల్గా ఇది విజన్ ఏదైతే అంటే దూరపు వస్తువులు ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్దవి చదవగలుగుతున్నాడు, చిన్నవి చూడలేకపోతున్నాడు. బట్ ఇంకొక ఐతో మాత్రం చూడగలుగుతున్నాడు. సో ఏదైతే చూడలేని ఐ ఉంటుందో అది లేజీ ఐ కింద లేకపోతే ఆంబ్లోపియా అంటా ఉంటాం మనం దీన్ని. సో ఇలాంటి కండిషన్లు ఏంటంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉంటాయో నార్మల్గా, సో దాని త్రూ వాళ్ళకి ప్రాపర్గా థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఏదైతే 4 years 5 years పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిస్టమ్ బేస్డ్ కొన్ని గేమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అలాంటి థెరపీ ఇచ్చి కూడా వాళ్ళకి నియర్ టు నార్మల్ చేసుకోవచ్చు. ఇంకా అది కాకుండా ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, ఆటిజం, ADHD అంటూ ఉంటాం, లేకపోతే లెర్నింగ్ డిజబిలిటీస్ అంటూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్లో కూడా మనం ఈ విజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో కూడా ఏంటంటే బిహేవియరల్ విజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి స్క్వింట్ అంటూ ఉంటాం ఆర్ మెలకన్ అంటూ ఉంటాం. సో ఒక ఐ స్ట్రేట్గా ఉంటుంది, ఇంకో ఐ డైవర్ట్ అయి ఉంటుంది అన్నమాట. సో అలాంటి కండిషన్లో కూడా మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా 3 waysలో మనం విజన్ థెరపీని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, పిల్లల్లో ఇలా విజన్ డిస్టర్బెన్సెస్ ఎవరికైతే ఉంటాయో వారిపై మెంటల్లీ ఎలాంటి పరిస్థితులు ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయంటారు పిల్లలు? డెఫినెట్లీ ఒకవేళ పిల్లలు ఏదైనా ఇప్పుడు నాకు కావాలి అంటే నేను పాయింటింగ్ చేస్తాను ప్రాపర్గా, అది నాకు కావాలి. సో నేను పాయింటింగ్ కూడా చేయలేకపోతున్నాను, రైట్? ఎందుకంటే నాకు విజువల్గా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఎక్కడో చూస్తూ ఉంటాను ఇలా. సో యాక్చువల్గా నేను ఇలా చూసి మాట్లాడాలి, కాకపోతే ఇలా చూస్తూ ఉంటాను, డైవర్ట్ అయిపోతూ ఉంటాను. సో అలాంటి కండిషన్లు ఏంటంటే డెఫినెట్లీ ఏదైతే లైక్ బ్రెయిన్ ఎదుగుదల ఉంటాం కదా మనం, సో అది కూడా ప్రాపర్గా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో విజువల్గా డిస్టర్బెన్సెస్ ఉంటా ఉంటే బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు. బ్రెయిన్ యాక్సెప్ట్ చేయకపోతే ప్రతిదీ డిలే అయిపోతూ ఉంటుంది. దానివల్ల నార్మల్గా స్పీచ్ డిలే అయిపోవచ్చు, దానివల్ల బిహేవియర్ ఇష్యూస్ పెరగచ్చు, దానివల్ల నార్మల్గా పిల్లలు ఏంటంటే సెల్ఫ్ హార్మింగ్ అంటూ ఉంటాం కదా, లైక్ గిచ్చుకోవడం, తోసేయడం పిల్లల్ని, లేకపోతే పుల్ చేయడం, సో వేరే వాళ్ళని కొట్టడం, లేదు అంటే హెడ్ బ్యాంగింగ్ చేసుకోవడం, ఇలాంటి బిహేవియర్ ఇష్యూస్ కూడా వాళ్ళు షో చేస్తూ ఉంటారన్నమాట. సో బికాస్ ఆఫ్ విజువల్ డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు. అండ్ స్పీచ్ డిలే ఉండడం వల్ల కూడా ఇలా అవుతూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా 2 to 3 years వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లలు మాట్లాడగలగాలి, కాకపోతే కొంతమంది పిల్లలు మాట్లాడలేరు. సో మాటలు ఎందుకు మాట్లాడలేదంటే కొన్ని సెన్సరీ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే విజువల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆర్ వెస్టిబులర్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇలా విజువల్ ఆర్ సెన్సరీ వెస్టిబులర్ ఇష్యూస్ ఉండడం వల్ల స్పీచ్ అనేది డిలే అయిపోతుంది కొంతమంది పిల్లలు. సో స్పీచ్ డిలే అయిపోద్ది ఏంటంటే బిహేవియర్ ఇష్యూస్ ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అప్పటికి పేరెంట్స్కి ఏంటంటే తెలియడానికి లేట్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్లు ఏంటంటే వస్తాయి మాటలు, చూద్దాం, వెయిట్ చేద్దాం అని కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు. అది కూడా వాళ్ళకి తెలియకుండా అంటూ ఉంటారు అనమాట. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే తొందరగా మాట్లాడేస్తున్నారు పిల్లలు. సో కాకపోతే ఒక 20-30 years బ్యాక్ వెళ్తే డెఫినెట్లీ 3 yearsకి 4 yearsకి అట్లా మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే డిజిటల్ గ్యాజెట్స్ ఆర్ టాయ్స్ ఏదైతే టాకింగ్ టాయ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ చూడడం వల్ల తొందరగా మాట్లాడడం నేర్చుకుంటున్నారు. ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అంటే మగపిల్లల్లో కొంచెం లేట్ వస్తాయి అని అనేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు అలా ఏం లేదు. సో 3 years వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ మాటలు డిలే అవుతున్నాయి 3 years వరకు కూడా రావట్లేదని డెఫినెట్లీ మీరు ఇలాంటి లోపాలు ఉండొచ్చు, దానివల్ల కూడా మాట్లాడరు అన్నమాట పిల్లలు. డాక్టర్ గారు, అయితే మనం బయట వింటూ ఉంటాం ఇలాగా ఐకి సంబంధించి, కంటికి సంబంధించి సమస్యలు ఏవైనా ఉన్నా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి మనకి ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి లేజర్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే సర్జికల్ అవ్వచ్చు, లేకపోతే కాంటాక్ట్ లెన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దానికి కొన్ని ప్రొసీజర్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ రెండింటికి మనం విజన్ థెరపీకి అలాగే అదర్ ట్రీట్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? సో ఇప్పుడు ఏదైతే లేసిక్ సర్జరీ అంటూ ఉంటామో ఆ లేజర్ ట్రీట్మెంట్ అంటూ ఉంటామో నార్మల్గా అది పవర్కి సంబంధించింది. ఒకవేళ -3 కంటే ఎబోవ్ ఉంది అనుకోండి పవర్, సో స్పెక్టికల్స్ కూడా లావుగా ఉంటాయి అన్నమాట. సో స్పెక్టికల్స్ లేకపోతే దూరంది కనిపించదు. సో ఓవరాల్గా ఏంటంటే 3 కంటే ఎక్కువ అంటే 4, 5, 6, 10 ఉండొచ్చు. సో ఓవరాల్గా ఇలాంటి కండిషన్లో మనం లేసిక్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది 20-21 years దాటిన తర్వాతనే అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు మనం చేయలేము, ఎందుకంటే పవర్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది అని చెప్పాను నేను ఇందాకే. సో పవర్ ఫ్లక్చుయేషన్ ఏంటంటే హైట్ పెరిగే కొద్దీ సో పవర్ ఫ్లక్చుయేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో అందుకోసమే మనం అండర్ 20 yearsలో మనం లేసిక్ సర్జరీ అనేది అడ్వైస్ చేయము. సో సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు రెటినా రిలేటెడ్ కానీ, లేకపోతే లోపల క్యాటరాక్ట్ కానీ అంటూ ఉంటాం, లేకపోతే కార్నియల్ లైక్ కెరటోకోనస్ కండిషన్స్ అంటూ ఉంటాం. సో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో దీనికి మాత్రం మనం డెఫినెట్లీ సర్జికల్గానే మనం అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్సో
కెరటోకోనస్ ఏదైతే కండిషన్ ఉందో, కార్నియా ఏదైతే ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుందో అలాంటి కండిషన్లో ఏంటంటే నార్మల్గా ఆర్జీపీ లెన్సెస్ కానీ స్క్లిరల్ లెన్సెస్ కానీ అంటూ ఉంటాం. సో ఇలా కాంటాక్ట్ లెన్సెస్ ఇచ్చి కూడా మనం డెఫినెట్లీ ఆ కెరటోకోనస్ని తగ్గించగలం. సో ఇప్పుడు కొంతమంది పిల్లలకి హై పవర్ ఉంది, ఎగ్జాంపుల్ ఇప్పుడు 6-7 పవర్ ఉంది ఆర్ 10 పవర్ ఉంది. అలాంటి కండిషన్లో ఏంటంటే పిల్లలు భూతద్దం లాగా స్పెక్టికల్స్ పెట్టుకోలేరు. సో అలాంటి కండిషన్లో ఏంటంటే పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, ఎలా పెట్టుకోవాలి కాంటాక్ట్ లెన్స్, ఎలా తీయాలి. సో మార్నింగ్ పూట పెడితే ఆల్మోస్ట్ పడుకునేంత వరకు కాంటాక్ట్ లెన్స్ అనేది కంటిన్యూగా క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా ఎప్పుడైతే కాంటాక్ట్ లెన్సెస్ మనం పెట్టుకుంటామో సో ఫీల్డ్ ఆఫ్ విజన్ కూడా క్లియర్గా ఉంటుందన్నమాట. సో స్పెక్టికల్స్ ఎప్పుడైతే పెట్టుకుంటామో సో గ్లాసెస్ నుంచే మనం చూస్తూ ఉంటాం, సైడ్ది మనకు మేబీ కొంచెం బ్లర్గా ఉండొచ్చు. సో ఏదైతే 180 డిగ్రీ అంటూ ఉంటామో అది కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకున్న తర్వాత క్లియర్గా కంఫర్టబుల్గా పిల్లలు చూడగలుగుతారు. సో ఆ పిల్లలు కూడా కాంటాక్ట్ లెన్సెస్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మనకి పబ్లిక్ కలర్ ఒకరు కాల్ చేశారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ ఇది అంటే ఐసైట్ అండ్ ఈ కాంటాక్ట్స్ అన్న కాన్సెప్ట్ లో మేము ఎక్కువ ఈ స్క్రిప్ట్ వర్క్ అండ్ లైటింగ్స్ లో పనిచేస్తూ ఉంటాము. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే కళ్ళు ఎంత క్లీన్ చేసుకున్నా ఎంత నిద్ర పోతున్నా గానీ ఎక్కువగా ఎర్రగా అవడము లేదంటే అప్పుడప్పుడు మసగ్గా అవుతూ ఉంటాయి. కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఎదురైంది. సో దానికి ఏమైనా రెమెడీ ఉందంటారా? సో డెఫినెట్లీ అండి, ఇప్పుడు హై పవర్ ఎప్పుడైతే ఉంటుందో మనం కాంటాక్ట్ లెన్సెస్ అడ్వైస్ చేస్తూ ఉంటామని చెప్పాను కదా. సో ఎప్పుడైతే మనం స్క్రీన్ టైం ఉంది అనుకోండి, ఇప్పుడు ఏదైనా అకౌంట్స్ వర్క్ కానీ సాఫ్ట్వేర్ కానీ లేదంటే ఎడిటింగ్ వర్క్ కానీ ఏదైనా ఉన్నా నార్మల్గా మొబైల్ అయినా ఆర్ స్క్రీన్ అయినా దాని నుంచి వచ్చే హార్మ్ఫుల్ బ్లూ వైలెట్ రేసెస్ ఉంటాయి అన్నమాట. సో అందులో కూడా ఏంటంటే కాంటాక్ట్ లెన్సెస్ కూడా యూవీ ప్రొటెక్షన్ లెన్సెస్ ఉంటాయి. సో అలాంటి లైక్ 1 డే డిస్పోజబుల్ బ్యూటిఫుల్గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి లాంగ్ టర్మ్ ఏదైతే వర్క్ ఉంటుందో ఇప్పుడు 1 డే డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్సెస్ అంటాం, మంత్లీ డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్సెస్ అంటూ ఉంటాం. సో ఇయర్లీ డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్సెస్ ఉంటాయి. సో ఇయర్లీ డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్సెస్ ఏదైతే ఉంటో ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. సో ఓవరాల్గా ఇప్పుడు 1 డే డిస్పోజబుల్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఏంటంటే హైజీన్ పరంగా చూసుకుంటా వెళ్తే అది చాలా బ్యూటిఫుల్గా లైక్ 10 to 15 అవర్స్ మనం పెట్టుకోవచ్చు. అంటే వర్క్ టైం ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ మనం 15 అవర్స్ కంటే ఎక్కువ చేయలేము. సో 1 డే డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్సెస్ ఏదైతే ఉంటాయో డైలీ ఓపెన్ చేసి పెట్టుకోవడం, దెన్ అది త్రూ అవుట్ చేయడం అనమాట. సో ఒక బాక్స్లో 30 లెన్సెస్ అలా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది లేకపోతే 15 డేస్ కూడా కాంటాక్ట్ లెన్సెస్ ఉంటాయి కొన్ని. సో అలాంటి కాంటాక్ట్ లెన్సెస్ యూజ్ చేయొచ్చు మీరు. అండ్ ఎప్పుడైతే స్క్రీన్ టైం ఉంది అనుకోండి, మనం ఏ బ్యూటిఫుల్ కాంటాక్ట్ లెన్సెస్ యూజ్ చేసినా సో కళ్ళు ఏదైతే ఉంటుందో ఇప్పుడు కంటిన్యూగా చూడడం అనేది వేరు. సో మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ మనం బ్లింక్ చేయడం అనేది అలా చేస్తూ ఉంటే టియర్ అనేది సీక్రెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో టియర్ సీక్రెట్ అవుతూ ఉంటే డెఫినెట్లీ మనకు డ్రైనెస్ అనేది అనిపించదు, టైడ్నెస్ అనేది అనిపించదు. సో ఎప్పుడు కూడా మనం సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటే కొంచెం స్క్రీన్ అనేది దూరం పెట్టుకోవాలి, దూరం పెట్టి బ్లింక్ చేస్తూ వర్క్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఏసీ ఉండకూడదు. సో అలా వెళ్తూ ఉంటే నార్మల్గా గాలి వచ్చి నార్మల్గా ఐ నుంచి వాటర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఇవి అన్ని కొన్ని చిన్నవి ఏదైతే కరెక్షన్స్ ఉంటాయో ఇవి చూసుకోవచ్చు మీరు కొంచెం. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. డాక్టర్ గారు మరో కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి మణికంఠ గారు. మణికంఠ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి మణికంఠ గారు. హలో. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇది మనకు సైట్ నియర్లీ ఒక 7 years నుంచి సైట్ ఉందండి. ఓకే. మనకు నేను చేసి సిస్టమ్ వర్క్, ఆ సిస్టమ్ వర్క్ వల్ల నాకు ఉన్న సైట్ కి ఆ సిస్టమ్ వర్క్ కి కొంచెం ఐస్ నుంచి వాటర్ రావడం, ఇంకా సైట్ ప్రతిసారి పెరిగిపోతుంది. ఓకే. దీనికి ఏమైనా మనకి ఏమైనా ఉంటుందా ఆప్షన్ వేరే ఏమైనా? అప్రాక్స్ ఏజ్ ఎంత ఉండొచ్చు మీది? ఏజ్ వచ్చేసి నాకు 23 అండి. ఓకే. సో 50 చేంజ్ కదా? 50 చేంజ్ అంటున్నారు ఏజ్. 23 అండి. 23. ఓకే, 23. ఓకే, ఫైన్. సో ఎప్పుడైతే మనం అదే ఇందాకే ఒక కాలర్ మాట్లాడారు. సో డెఫినెట్లీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో నార్మల్గా సో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి షుగర్, బీపీ, థైరాయిడ్ ఏమైనా ఉందనుకోండి, దానివల్ల కూడా ఐలో ఫ్లక్చువేషన్ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే నియర్ వర్క్ ఎప్పుడైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో, సో ఇప్పుడు మీరు చేసేది కూడా సిస్టమ్ వర్క్ అనుకుంటా. సో ఎప్పుడైతే నియర్ వర్క్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మీరు చూస్తూ ఉన్నారు, చాలామందికి స్పెక్టికల్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే దగ్గర చూసేటప్పుడు డెఫినెట్లీ మనం 6 hours 8 hours అయితే జాబ్ టైం ఉందో అది కంటిన్యూగా చేయకుండా ఎవ్రీ 50 minutesకి
వర్క్ అనేది కంటిన్యూగా చేస్తూ నార్మల్గా కొంచెం దూరం చూస్తూ ఉండాలి. ఎవ్రీ 50 మినిట్స్కి ఒక 2 మినిట్స్ వెళ్ళి వాక్ చేసి వచ్చి మళ్ళీ కూర్చోవడం అనేది జరుగుతూ ఉండాలి. సో మనం మధ్యలో దూరం చూస్తూ ఉంటే ఐ ఏదైతే ఉంటుందో సో నార్మల్గా లైక్ సిలరీ మజిల్స్ అంటూ ఉంటాం. సో అవి రిలాక్స్గా అవ్వడానికి మనం దూరం చూస్తూ వెళ్తే సో డెఫినెట్లీ ఐ పైన ఎక్కువగా ప్రెషర్ అనేది పడదు. ఐ పైన ప్రెషర్ పెరుగుతూ వెళ్ళింది అనుకోండి డెఫినెట్లీ పవర్లో ఫ్లక్చుయేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి, అంటే కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అలాంటి కండిషన్లో ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒక 1-2 ఇయర్స్ మీరు కంటిన్యూగా ఆ ఎగ్జామినేషన్ చేయించండి. సో పవర్ అనేది చేంజెస్ అనేది డెఫినెట్లీ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒక 3 మంత్స్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పానో మధ్యలో 50 మినిట్స్కి కొంచెం గ్యాప్ ఇస్తూ ఒక 2 మినిట్స్ దూరం చూస్తూ ఉంటే డెఫినెట్లీ పవర్ అనేది పెరగకుండా ఉంటుంది. ఒకవేళ షుగర్, బీపీ, థైరాయిడ్ అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అది ప్రాపర్గా దానికి మెడికేషన్స్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా తీసుకుంటూ టైం టు టైం తింటా వెళ్తే డెఫినెట్లీ ఐ పైన ప్రెషర్ అనేది కూడా ఉండదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మణికంఠ గారు. మరో కాల్ తీసుకున్నాం డాక్టర్ గారు. రమేష్ ఫ్రమ్ భీమవరం. రమేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఈ మన బ్రాంచెస్ హైదరాబాద్లో కాకుండా ఈ భీమవరం, వెస్ట్ గోదావరి ఏమీ లేవా సార్? అటు కూడా ప్లాన్ చేస్తున్నామండి. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మేము వద్దామని అనుకుంటున్నాం ఆ సైడ్ కూడా. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉన్నాయి. ఎలా సార్, ఎలా గుర్తించాలి సార్? 7 years బాబు ఉన్నారు సార్. 7 years బాబు ఉన్నాడు. ఓకే, సరిగ్గా ఒక్కొక్కసారి 6 దాటిన తర్వాత సరిగ్గా కనబడట్లేదు వాళ్ళని అంటారు సార్, తనుకొని పడిపోతూ ఉంటారు సార్. ఓకే, సో కనిపించకపోవడం ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా బాబు? అదొకటే ఉన్నది. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే నియర్ బై ఎవరైనా ఆఫ్థాల్మాలజిస్ట్ కానీ అలా ఉన్నారనుకోండి వాళ్ళకు ఒకసారి చూపించండి. ఒకవేళ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి ఒకసారి తీసుకొని రావచ్చు మీరు. సో పిల్లలకి ఏంటంటే డిఫరెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో లైక్ సైకలాజికల్గా కూడా కొన్ని కండిషన్స్లో ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే పిల్లలు ఎప్పుడు ఎక్కువగా నార్మల్గా దగ్గరది చూస్తూ ఉన్నారు కదా, సో దానికోసం ఏంటంటే ఆంబ్లోపియా కండిషన్ అనేది డెవలప్ అవుతూ వెళ్తుంది, అంటే చూపు ఏదైతే ఉంటుందో తగ్గుతూ వెళ్తుంది అనమాట. సో కొంతమంది పేషెంట్స్ ఏదైతే ఉంటారో సో లో విజన్ అంటూ ఉంటాం, అంటే 6/18 ఏదైతే అంటూ ఉంటామో లైక్ నంబర్స్. సో 6/18 కంటే తక్కువగా చూపు ఉందనుకోండి డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఏంటంటే లో విజన్ డివైసెస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని ఇంకా డిఫరెంట్ ఇష్యూస్తో ఉంటారు, అంటే ఉంది ఒక ఐ, ఆ కంటిలో ఏంటంటే 6-7 స్పెషలైజేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఏ ఇష్యూ ఉంది అనేది మనం ప్రాపర్గా మనం చూసుకోవాల్సి వస్తుంది. సో కొన్ని స్కానింగ్స్ ఉంటాయి అన్నమాట. సో అలా స్కానింగ్ చేసి ఏదైనా ఇష్యూ ఉంది అంటే దానిపైన మనం డెఫినెట్లీ ఆ డయాగ్నోసిస్ ఫైండ్ అవుట్ అవుతే మనం ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, రైట్. రమేష్ గారు మరో కాల్ తీసుకున్నారు డాక్టర్ గారు. విశాఖపట్నం నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మదర్ ఏజ్ 65 అండి. ఓకే, అయితే లాస్ట్ టైం శంకర్ ఫౌండేషన్ లో ఒక ఐ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేయించా. ఓకే, అయితే ఆ సెకండ్ ఐ ఉంది కదా, దాని యొక్క డామేజ్ ప్రాబ్లం అయితే మొత్తం 2 కళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అనే భయం అయితే ఉంది. అదే నెక్స్ట్ కంటిలో నీరు కారుతూ ఉంటది. అదేమన్నా హైదరాబాద్ దగ్గర తీసుకొస్తే ఏదన్నా? డెఫినెట్లీ అండి. అది నార్మల్గా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించారా, ఇంకేమైనా వేరే ఆపరేషన్ ఏమైనా అయిందా? ఇది లేదండి, క్యాటరాక్ట్ ఆపరేషన్. క్యాటరాక్ట్ ఆపరేషన్ అనేది 50s తర్వాత అది నార్మల్. సో దాని గురించి పెద్దగా వరి అవ్వద్దు. ఎప్పుడైతే మనం కంటి లోపల మనం ఇంట్రాక్యులర్ లెన్సెస్ అంటూ ఉంటాం, అది పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే డిపెండ్స్, లైక్ కొన్ని ఇండియన్ మేడ్ ఉంటాయి, కొన్ని ఇంటర్నేషనల్ మేడ్ ఉంటాయి లైక్ ఆ లెన్సెస్. సో ప్రాపర్గా మనం ఏదైతే కొంచెం స్టాండర్డ్ లెన్సెస్ వాడామనుకోండి సో ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం ఇప్పుడు కెమెరా ఉంది, ఒక కెమెరా మనం జూమ్ చేస్తూ ఉంటే క్లారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎలా అయితే అడ్జస్ట్ చేస్తూ ఉంటామో అలానే ఐది కూడా సేమ్ థింగ్ అనమాట. సో దూరం చూస్తున్నాం అంటే కొంచెం ఐ అండ్ దూరం దగ్గర చూస్తున్నాం అంటే ఐ కూడా అడాప్షన్ అవుతూ ఉంటుందన్నమాట ఇలాగా. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే కొంచెం హార్డ్గా ఉందనుకోండి అప్పుడు కంటి నుంచి వాటర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూద్దాం మనం. సో నెక్స్ట్ ఐది కూడా ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ మనం పాత రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో సో అవి తీసుకొని వస్తే మనం బెస్ట్ సజెషన్ చేయగలం మనం. సో ఓవరాల్గా కొంతమంది పేషెంట్స్కి మనం డ్రాప్స్ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది, అలాంటి డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మరో కాల్ తీసుకున్నారు డాక్టర్ గారు. తిరుపతి నుంచి ప్రవళిక లైన్లో ఉన్నారు. ప్రవళిక గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. మా బాబుకి 4 years. ఓకే, బాబు ఆటిజం సింటమ్స్ లో సఫర్ అవుతున్నారు సార్. ఓకే, రీసెంట్ గా 1 month నుంచి బాబు ఐస్ బాగా బ్లింక్ చేస్తున్నారు. ఓకే, కళ్ళల్లో కూడా కొంచెం నర్వ్స్ రెడ్ గా కనిపిస్తున్నాయి. ఓకే, ఓకే. దానికి ఏం సార్ సొల్యూషన్?
సో ఇప్పుడు ఆటిజంలో ఏంటంటే కొన్ని ఏంటంటే రిపిటేటివ్గా బిహేవియర్ ఉంటుంది పిల్లలకి. సో రిపిటేటివ్గా బిహేవియర్ హైపర్ యాక్టివిటీ అన్నారు, చూపిస్తే. ఓకే. సో పిల్లలు డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే ఐ బ్లింకింగ్ ఏదైతే ఉంటుందో ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది. సో కొంతమంది ఏంటంటే ఇలా చూస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇలా చూస్తూ ఉంటారు, కొంతమంది నార్మల్గా ఇలా కంటి ముందర ఇలా చేస్తూ ఉంటారు అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే సీకింగ్ బిహేవియర్ అంటూ ఉంటాం. ఇది సీకింగ్ బిహేవియర్ వచ్చేసి మెల్లమెల్లగా బిహేవియరల్ ఇష్యూస్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నారు, దానిపైన మనం డిఫరెంట్ థెరపీస్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు మీరు ఆల్రెడీ థెరపీస్ కూడా తీసుకుంటా ఉన్నారనుకుంటా. సో ఆ థెరపీస్ ఏదైతే ఉన్నాయో, సో మేబీ ఒక లైక్ సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ అనుకోండి, లేకపోతే విజన్ థెరపీ అనుకోండి. సో ఇలా థెరపీస్ డిఫరెంట్ ఇస్తూ ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు ఇలా చేసేది ఏదైతే ఉందో అది తగ్గిపోతే ఇంకొకటి యాడ్ ఆన్ చేసుకుంటారు వాళ్ళు. సో నార్మల్గా కొంతమంది స్పెసిఫిక్ వస్తువులతోనే ఆడుకోవడం జరుగుతూ ఉంటుంది, కొంతమంది ఏంటంటే చొక్కా తీసుకొని నలుపుతూ ఉంటారు. సో కొంతమంది డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా ఏంటంటే మనం పిల్లలకి ఎప్పుడైతే ఆటిజం అనేది ఏదైతే డిజార్డర్ ఉందో అది డయాగ్నోసిస్ ఫైండ్ అవుతే సో డెఫినెట్లీ మనం కంటిన్యూస్గా ఒక 2 to 3 years ఆర్ 1 to 2 years 2.5 years ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో సో డిఫరెంట్ థెరపీస్ మనం అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ మెంటాలిటీ ఏదైతే ఉందో, నార్మల్గా ఏజ్, వాళ్ళ మెంటల్ ఏజ్, వాళ్ళ సివియారిటీ, సో మైల్డ్గా ఉన్నారా, మోడరేట్గా ఉన్నారా, సివియర్గా ఉన్నారా, సో దాన్ని బట్టి మనం థెరపీస్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఒక 2 థెరపీలు అడ్వైస్ చేస్తాం, కొంతమందికి 5-6 థెరపీలు కూడా అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా 40 minutes థెరపీ ఏదైతే ఉంటుందో సో డిఫరెంట్ మన బ్రెయిన్లో ఏదైతే లోబ్స్ ఉంటాయో, సో ఆక్సిపిటల్ లోబ్, పెరైటల్ లోబ్, ఫ్రంటల్ లోబ్, టెంపరల్ లోబ్ అని, సో ఆ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ అంటూ ఉంటాం, సో వెస్టిబులర్ ఇష్యూస్ అంటూ ఉంటాం, లేకపోతే మెమొరీ ఇష్యూస్ అంటూ ఉంటాం. సో ఓవరాల్గా ఇలా డిఫరెంట్ ఇష్యూస్ పైన మనం వర్కౌట్ చేసేది ఈ థెరపీస్ అన్నమాట. సో ఇలాంటి డిఫరెంట్ థెరపీస్ ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది బాబుకి, 1, 2, 3, సో అలా దాన్ని బట్టి మనం థెరపీస్ ఇచ్చుకుంటా వెళ్తే సో డెఫినెట్లీ వాడు నియర్ టు నార్మల్ అయిపోతాడు. సో ఏజ్ అనేది 6 to 7 years అంటున్నారు కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా మనం 9 years వరకు ఆర్ 10 years వరకు మనం బెస్ట్ ఇవ్వగలం. సో దాని తర్వాత మనం ఎంత మోల్డ్ చేద్దాం అనుకున్నా పిల్లలు మోల్డ్ అవ్వలేరు అనమాట. సో దాన్ని బట్టి మీరు థెరపీస్ తీసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ ప్రవళిక గారు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులకు విజన్ థెరపీతో కాకుండా అలాగే పిల్లల్లో వచ్చే అనేక సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి హైదరాబాద్లో అనేకమైన బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కేఎస్ రావు నగర్, ECIL కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, సుచిత్ర కావచ్చు, పంజాగుట్ట, KPHP కూకట్పల్లి, అలాగే LB నగర్, ఇవన్నీ కూడా హైదరాబాద్లో మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్, అక్కడ మనకి కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 9032208810, అదేవిధంగా 99663616 అలాగే 36 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యలున్నా అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారిని సంప్రదించి మీ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని అయితే పొందవచ్చు.